ముందుగా అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. జనవరి 10 శుక్రవారం అనగా ఈరోజు ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వస్తారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో డబ్బుకి తిరిగి ఉండదు, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. జనవరి 10 అనగా ఈరోజు శుక్రవారం నాడు విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేయండి. ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండిపదిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. తులసి మొక్కలు 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. జీవితాంతం అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అసలు మర్చిపోకుండా తులసి మొక్కను తాకాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తల స్నానం చేసి తులసి మొక్కను తాగితే తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి మొక్కకు చాలా శక్తి ఉంటుంది. అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే అలాంటి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. నీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈరోజు నా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు ఒక తులసిమాలను తీసుకువెళ్ళండి. గుడిలో ఉన్న స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే స్వామి వారు చాలా సంతోషించి మీ ఇంటిపై ధన వర్షాన్ని కురిపిస్తాడు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొందించండి. పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు కొలువుంటారు. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీ కుటుంబం అంతా సంతోషంతో నిండిపోతుంది. ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోండి. ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అన్నీ కూడా కలిసి వస్తాయి. జీవితంలో విజయాలు అందుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి ఆడవాళ్లకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఇంటి గడపలను మహాలక్ష్మిగా భావిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఎవరైతే 2 దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఇక కష్టాలే ఉండవు. కుటుంబం అంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. రావి చెట్టులో విష్ణు దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి వరిస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. ఎవరిపైన కోపం చూపించకూడదు. చెడు మాటలను మాట్లాడకూడదు. స్త్రీలను దూషించకూడదు. ముఖ్యంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి అసలు తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, అప్పులు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు కోరుకున్న కోరికలు అన్నీ తీరిపోతాయి. ఇలా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కండి.